సో మ్యామ్ మై ఫస్ట్ క్వశ్చన్ ఈస్ గర్ల్స్కి 9 years లోపే మెచ్యూర్ అయిపోతున్నారు కొంతమంది. సో వాళ్ళకి ఫ్యూచర్లో ఏమైనా కాంప్లికేషన్స్ అనేది ఉంటాయా? మనం అర్లీగా దీన్ని అర్లీ మినార్కీ ఓకే ఓకే అర్లీగా ఋతుస్రావం స్టార్ట్ అవ్వడానికి. సో పిల్లల్లో ఇది జరిగినప్పుడు శారీరక మార్పులు జరుగుతాయి. ఓకే దెన్ మానసికంగా కూడా స్టార్ట్ అయ్యే హార్మోన్ చేంజ్ వల్ల మానసికంగా కూడా మార్పులు జరుగుతాయి. అంటే ఎందుకు అవ్వచ్చు మేము అంత అర్లీగా వాళ్ళు మెచ్యూర్ అవ్వడానికి రీజన్స్ ఏమై ఉండొచ్చు? సో మనం మామూలుగా పీరియడ్స్ స్టార్ట్ అవ్వడం గురించి కానీ లేకపోతే ఎక్కువగా బ్లీడింగ్ అవ్వడం కానీ ఒక్కొక్క ఏజ్ గ్రూప్ లో పీరియడ్స్ కి సంబంధించి వచ్చే ప్రాబ్లమ్స్ తీసుకుంటే అన్నిటి బేసిస్ మన లైఫ్ స్టైల్. ఓకే, పిల్లల్లో అర్లీగా పీరియడ్ రావచ్చు, ఇంకో నెక్స్ట్ ఏజ్ లో హెవీ బ్లీడింగ్ అవ్వడం, పెయిన్ ఉండడం పీరియడ్ అప్పుడు, ఆ నెక్స్ట్ ఏజ్ లో ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్, దెన్ అగైన్ ఇంకొంచెం ఏజ్ పెరిగాక హెవీ బ్లీడింగ్ అవ్వడము 40s లో కానీ, దెన్ కొంతమందికి మెనోపాజ్ అనేది లేట్ అవుతుంది, కొంతమందికి అర్లీగా వస్తుంది. వీటిల్లో ఏవి తీసుకున్నాం మనం మెయిన్ గా దానికి ఎందుకు కారణం అంటే లైఫ్ స్టైల్, మన జీవన శైలి, మనం తినే ఆహారం, మనం పొద్దున్న నిద్ర లేచి నుండి మళ్ళీ నైట్ నిద్రపోయే వరకు చేసే ప్రతి పని, తినే ఆహారము, మన ఫిజికల్ యాక్టివిటీ, ఎక్సర్సైజ్ ఎంత చేస్తున్నాము, ఆలోచన, స్ట్రెస్, ఇవన్నీ కూడా దీనికి కారణమవుతుంది. ఓకే, అంటే సో పిల్లల్లో వాళ్ళు ఎక్స్పోజ్ అయ్యే ఫుడ్ మనం ఫస్ట్ తీసుకున్నాం. ఫుడ్ లో మిల్క్ ఏవైతే తాగుతున్నారో అది ఇంతకు ముందు వచ్చినట్టు న్యాచురల్ మిల్క్ కాదు. ఇప్పుడు వచ్చే మిల్క్ ప్రొడక్టివిటీ కోసం కెమికల్స్ యూజ్ చేసి ఎక్కువగా వచ్చే మిల్క్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, అది కూడా న్యాచురల్ గా వచ్చే మిల్క్, అందులో ఏమైనా కలుపుతున్నారా అనేది కూడా ఆలోచించాలి. పీరియడ్ స్టార్ట్ అవడానికి ఏదైతే ప్రాసెస్ ఉంటుందో బాడీలో మీనార్కే స్టార్ట్ అవ్వడానికి, అది ఎట్లా జరగాలి అని అంటే మామూలుగా హార్మోన్స్ పీరియడ్ అవ్వడానికి ముందు ఒక స్టేబుల్ పద్ధతిలో ఉంటాయి. ఎప్పుడైతే ఈ పీరియడ్ స్టార్ట్ అవుతాయో వాటి ఆ సైక్లింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ సైక్లింగ్ అర్లీగా జరగటానికి ఎందుకు అవుతుంది? ఆ హార్మోన్స్ కానీ ఆ హార్మోన్స్ ని ట్రిగ్గర్ చేసేవి, అంటే అవి మన బాడీలోకి వచ్చేలాగా చేసే వేరే పదార్థాలు కానీ పిల్లలు వాటికి ఎక్స్పోజ్ అవుతుంది. ఓకే, దానివల్లనే టూ మచ్ ఆఫ్ పెయిన్ కూడా వస్తుందా మ్యామ్? అంటే కొంతమంది కిడ్స్కి టూ మచ్ హెవీ పెయిన్, అంటే మన రోజు పనులు చేసుకోనంత పెయిన్ వస్తుంది. అవును, అది కేవలం పిల్లలకే కాదు, పెద్ద వయసు పెరిగిన తర్వాత ఫస్ట్ పీరియడ్ అప్పటి నుంచి తర్వాత దశలో కూడా. సో ఒకవేళ ఇన్ కేస్ 9 years లోపు మెచ్యూర్ అయిన వాళ్ళకి అంటే మనం ఏమన్నా ట్రీట్మెంట్ ఇవ్వచ్చా మ్యామ్, లేదంటే నార్మల్ గా సెట్ అయిపోతుందా వాళ్ళకి? ప్రతి వచ్చిన అమ్మాయికి ట్రీట్మెంట్ కావాలా వద్దా అనేది మనం ఒక మొండి గుర్తులాగా చెప్పలేము. వాళ్ళకున్న సిచ్యువేషన్ ని బట్టి. దెన్ పేరెంట్స్ గమనించాల్సింది ఏంటి, ఏ వయసులో వస్తుంది, మరీ అర్లీగా వస్తుందా, పిల్లల్లో వేరే చేంజెస్ ఏమన్నా స్టార్ట్ అవుతున్నాయా, పేరెంట్స్ గమనించుకోవాలి. నెక్స్ట్ థింగ్, ఎలాంటి చేంజెస్ మ్యామ్? వేరే చేంజెస్ అంటే ఇప్పుడు పిల్లలు సపోజ్ బాడీ వెయిట్ గెయిన్ ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ థింగ్ 8-9 year old పిల్లలకి బాడీలో బ్రెస్ట్ గ్రోత్ చేంజెస్ కానీ, నెక్స్ట్ హెయిర్ కానీ, ఆర్మ్పిట్స్ లో ఉండే హెయిర్ కానీ లేకపోతే ప్రైవేట్ ఏరియాలో వచ్చే హెయిర్ కానీ అది స్టార్ట్ అవ్వడము, ఇట్లాంటివన్నీ గమనించుతూ ఉండొచ్చు. నెక్స్ట్ పీరియడ్ ఒకసారి స్టార్ట్ అయ్యాక లాంగ్ టర్మ్ హెల్త్ రిస్క్స్, అంటే దీర్ఘకాలంగా వాళ్ళ ఆరోగ్యం మీద ఎట్లాంటి ఎఫెక్ట్ ఉంటుంది అనేది ఒక ఆస్పెక్ట్ అయితే, ఇంకొక ఆస్పెక్ట్ ప్రతి నెల వాళ్ళకి వచ్చే పీరియడ్, అంత చిన్న వయసులో బ్లీడింగ్ అవుతా ఉంటే అది ఎదిగే వయసు, బాడీ ప్రిపేర్ అవుతున్న ఏజ్. సో ఆ టైంలోనే వాళ్ళకి పీరియడ్ స్టార్ట్ అవ్వడం వల్ల అంత ఫాస్ట్గా బాడీలో బ్లడ్ ఉత్పత్తి అవ్వడానికి అవ్వకపోవచ్చు. వాళ్ళకి సరైన పోషకాహారం అందనప్పుడు, బ్లీడింగ్ ఎక్కువ అవుతున్నప్పుడు, త్వరగా రావటం కానీ ఎక్కువ రోజులు అవటం కానీ అయినప్పుడు వాళ్ళకి పోషకాహార లోపం, రక్తహీనత ఇవన్నీ రావచ్చు. ఓకే, ఇలాంటి పిల్లలకి అంటే టూ మచ్ ఆఫ్ గ్యాప్స్ వస్తాయి, కొంతమందికి 2 months ఒకసారి మెన్స్ట్రువల్ సైకిల్ రావడం, అలా ఏం ప్రాబ్లం లేదా మ్యామ్? సాధారణంగా అయితే మీరు అడిగిన, ఇప్పుడు పేరెంట్స్ ఎక్కువ మంది మీరు అడిగిన ప్రశ్న గురించి వరీడ్ ఉంటారు. ఓకే 8 years కి స్టార్ట్ అయింది, త్వరగా వచ్చేస్తే ఇబ్బందా అనే ఫస్ట్ ఆ క్వశ్చన్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ ఒక 2-3 months రాలేదు, ఇప్పుడు ఎట్లాగా, మరి తొందరగా వచ్చేటాక ఏమన్నా మందులు ఇస్తారా అని అడిగే వాళ్ళు ఉన్నారు. ఫస్ట్ థింగ్, వాళ్ళకి అంత తొందరగా వచ్చి ఉండకూడదు. నెక్స్ట్, ఏ వయసులో పీరియడ్ స్టార్ట్ అయినా కానీ ఆ పీరియడ్ స్టార్ట్ అయిన ఫస్ట్ ఇయర్లో వెంటనే నెలకి రావాలి అని ఉండదు.
మన బాడీ ఆ చేంజెస్ కి అడ్జస్ట్ అవుతూ మెల్లగా ఆ పందాలోకి వెళ్తుంది. సో పీరియడ్ వెంట వెంటనే నెల నెల రావాలని ప్రత్యేకించి చిన్న పిల్లలకి వేయాల్సిన అవసరం అసలే లేదు, టాబ్లెట్స్ ట్రీట్మెంట్. అండ్ ఒక వయసు, కరెక్ట్ వయసుకు వాళ్ళకి పీరియడ్ స్టార్ట్ అయినా కూడా ఆ ఫస్ట్ ఇయర్ లో వాళ్ళు దాని గురించి చాలా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక 3 months అంతకన్నా దాటుతుంది అంటే అప్పుడు ఏమైనా చూడొచ్చేమో, కానీ అంతకన్నా ముందు ఎవ్రీ మంత్ రావట్లేదు, 2 months అయిపోయింది రావట్లేదు అని కంగారు పడాల్సిన అవసరం లేదు. కానీ గమనించాల్సింది ఏంటి, వాళ్ళు ఏమైనా వెయిట్ ఎక్కువ పెరుగుతున్నారా, వాళ్ళకి ఓపిక ఎలా ఉంటుంది, శ్రద్ధ సరిగా పెట్టగలుగుతున్నారా లేదా పనుల్లో, ఎనర్జీ లెవెల్స్ సరిగ్గా ఉంటున్నాయా లేవా, అవి చూడడం చాలా మెయిన్. ఎందుకంటే వాళ్ళకి హార్మోన్ ఎలాగో మనకి సెట్ అవుతుంది, ఇది స్టార్టింగ్ దశ కాబట్టి అనే ఐడియా అయితే ఉంది. కానీ అది పోషకాహార లోపం వల్ల, రక్తహీనత వల్ల సేమ్ ప్రాబ్లం అయి ఉండకూడదు. అది మన చేతిలో ఉన్నది, దాన్ని మనం ఖచ్చితంగా చూసుకోవాలి కరెక్ట్ గా. అన్ని కరెక్ట్ గా ఉన్నప్పుడు ఒక 1 year దాటిపోయింది ఇంకా అట్లాగే ఇబ్బంది అవుతుంది, లేట్ గా వస్తున్నాయి అంటే అప్పుడు మనం ట్రీట్మెంట్ గురించి ఆలోచించవచ్చు. కాబట్టి పీరియడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఏ వయసు వాళ్ళైనా నేను గమనించింది ఏంటంటే పీసీఓడినా, హార్మోన్ ఇంబ్యాలెన్సా, కరెక్ట్ టైంకి రాకపోతే ఏమైపోతుంది అని. సో ఏ ఏజ్ లో అయినా కానీ వాళ్ళకి పీరియడ్ ప్రాబ్లం వచ్చేది హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల ఇంకేదన్నా అని ఆ అవగాహన చాలా మందికి ఉంది. కానీ రక్తహీనత వల్ల కూడా ఇది రావట్లేదా, ముందున్న సైకిల్స్ లో, ముందు నెలల్లో కానీ ముందు కొన్ని ఏళ్లుగా కానీ హెవీ బ్లీడింగ్ ఏమన్నా అయిందా, అది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్.